ఎవ్రీవన్ ఈరోజు పార్ట్ 2 ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ప్రోగ్రామింగ్ చూద్దాం. ఫస్ట్ మనం హెడర్ ఫైల్ రాస్తాం. టు ఇంక్లూడ్ ప్రింట్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఇంక్లూడ్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్. stdio డాట్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ మనం అరే డిక్లేర్ చేసాం. డేటా టైప్ ఇంటూ అరే నేమ్, సైజ్ ఆఫ్ అరే 5, 5 2 4 3 1 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. తర్వాత ఇంట్ ఐ జే కే అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఫర్ లూప్ రాసాము. ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ గ్రేటర్ దాన్ 5, ఐ ప్లస్ ప్లస్. ఐ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? ఇక్కడ మనం సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు కీ అంటే ఏంటి? కరెంట్ ఎలిమెంట్ కీ ఎలిమెంట్కి ఈక్వల్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? జే ఈక్వల్ టు ఐ మైనస్ 1 అంటే ఏంటి? ఇప్పుడు మనం తీసుకున్న కరెంట్ ఎలిమెంట్ ముందు ఎలిమెంటే జే. తర్వాత ఏంటి? ఇప్పుడు జే కండిషన్, జే యొక్క ఇండెక్స్ పొజిషన్ ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువ ఉండాలి. దాని తర్వాత అరే ఆఫ్ జే ఎలిమెంట్లో ఉన్న ఎలిమెంట్ కన్నా కీ ఎలిమెంట్ కన్నా జే ఎలిమెంట్ పెద్దదనుకో మనం ఏం చేయాలి? రైట్ షిఫ్ట్ చేయాలి. సో అరే ఆఫ్ జే ఈక్వల్ టు అరే ఆఫ్ జే ప్లస్ 1 రైట్ షిఫ్ట్ చేసాం. అక్కడ దాకా లెఫ్ట్కి చేస్తున్నాం కాబట్టి జే మైనస్. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనకి పై కండిషన్స్ సెట్ అవ్వలేదనుకోండి, అరే ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది? కీ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసినప్పుడు ఏం చేసాం? సార్టెడ్ అరేని ప్రింట్ చేసాం బై యూజింగ్ ఫర్ లూప్ అనమాట. తీసుకున్న ఇన్పుట్ బట్టి మనకి సార్టెడ్ అరే ఏమొచ్చింది? 1 2 3 4 5 అనమాట.